Hey guys, welcome back to my channel Pawan Vlogs 30 and welcome back to another video regarding Iran-Israel war అన్నమాట. సో నాకు ఫస్ట్ వీడియోకి అయితే రెస్పాన్స్ అయితే బాగానే వచ్చింది. సో చూసినంత వరకు కూడా ఈ వీడియో కూడా ద నెక్స్ట్ రీసెంట్ డెవలప్మెంట్స్ అంటే ఏవేవైతే జరిగినాయో ఇరాన్-ఇజ్రాయెల్ వార్లో వాటి గురించి చెప్పడానికి అయితే వచ్చాను. ఇది నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్టాప్ నౌ. ఇప్పట్లో అయితే ఆగిపోయే వారైతే కాదనమాట. ఇది రీసెంట్ డెవలప్మెంట్స్ అయితే చాలా జరిగినాయి అండ్ ఈ రోజు నిన్న కూడా చాలా అయితే జరిగింది. అండ్ దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంట్రా అంటే యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీ మీద అయితే అటాక్ చేశారనమాట. అది నిన్న జరిగింది. అండ్ ఆ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద అటాక్ చేసినప్పుడు కూడా ఇరాన్ దానికి గట్టిగానే సమాధానం కూడా ఇచ్చింది. అండ్ ఇరాన్ ఈజ్ గోయింగ్ టు హిట్ యూరోప్ కంట్రీస్ యాజ్ వెల్. ఎందుకంటే నిన్న వచ్చిన ఒక డెవలప్మెంట్ ప్రకారం ఏంట్రా అంటే యూకే, జర్మనీ అండ్ ఫ్రాన్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ వార్. అండ్ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీళ్ళు చేస్తారా అనేది అది బయటకైతే రాలేదు. బట్ దే ఆర్ సపోర్టింగ్ యూఎస్ అండ్ ఇజ్రాయెల్ ఇన్ దిస్ వార్. అండ్ ద బిగ్గెస్ట్ థింగ్ which is happening in this war is China. China is also entering into this war which is supporting to Iran. ఇది చైనా అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా డిక్లరేషన్ ఇచ్చింది. ఒక 1 hour బ్యాక్ వచ్చింది న్యూస్ ఇది. ఇట్స్ వెరీ వెరీ బిగ్గెస్ట్ అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్ రిగార్డింగ్ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అనమాట. చైనా అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ టు ఇరాన్ అని చెప్పి వచ్చిందనమాట. అండ్ రష్యా అయితే ఇంతవరకు ఏం డిక్లేర్ కూడా చేయలేదు. అండ్ ఇవి ద మేజర్ డెవలప్మెంట్స్ ఇన్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్. అండ్ ఇది కాకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే మనం చెప్తున్నామో ఇట్ ఈస్ అ వెరీ కాంప్లికేటెడ్ థింగ్ అండ్ వెరీ సెన్సిటివ్ థింగ్ ఇన్ ద వరల్డ్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఇరాన్ అయితే బ్లాక్ చేసిందో దాని మీద కూడా ఇరాన్ ఒక పెద్ద అప్డేట్ అయితే ఇచ్చింది రిగార్డింగ్ దట్ ఏ షిప్ అయినా కూడా ఇఫ్ ఇన్ కేస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్రాస్ చేయాలని ట్రై చేస్తే దే ఆర్ గోయింగ్ టు హిట్ దట్ షిప్. వాళ్ళు అది చెప్పేశారనమాట. ఇదైతే బిగ్గెస్ట్ అప్డేట్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇదే కాకుండా నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం ఇరాన్ నాట్ ఓన్లీ ఫైటింగ్ విత్ ఇజ్రాయెల్, ఇరాన్ ఈస్ ఫైటింగ్ విత్ 12 different countries. 12 different countries తో అయితే ఇరాన్ అయితే యుద్ధానికి దిగిందనమాట. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నా అంటే ఎస్ అనే చెప్పాలి. ఆల్మోస్ట్ 100% అయితే నేను చెప్పగలను ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్. ఇదైతే మనకి తెలుస్తుంది. అండ్ మనం చూస్తున్నాం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మీమ్ పేజెస్ అన్ని కూడా మన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు మీమ్స్ అన్ని చూసుకొని. అండ్ ఇది పక్కన పెట్టేస్తే ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ పక్కన పెట్టేస్తే వై అంటే చైనా కానివ్వండి లైక్ యూరోప్ కంట్రీస్ కానివ్వండి ఇవన్నీ ఎందుకు మళ్ళీ వార్లోకి వస్తున్నాయి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాయి అంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ అనమాట. ఇప్పుడు యుఎస్ అండ్ ఇజ్రాయెల్ మెయిన్ థింగ్ ఏంట్రా అంటే ఇరాన్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ మ్యాప్లో లేకుండా చేసేయాలి. ఎందుకంటే ఇరాన్ ఉంటే మళ్ళీ వాళ్ళొక రిలీజియస్ వార్స్ అనేటివి కానివ్వండి ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈ ఇస్లామిక్ రెవల్యూషన్లో జరిగిన థింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇరాన్ మెయిన్ థింగ్ అనమాట. ఇరానే వాటికి ఫౌండేషన్ వేసింది. ఇరాన్ అనేది ఉండకూడదు అనే దాని మీదే వీళ్ళు యుఎస్ అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు ఇప్పుడు ఈ వార్ అయితే చేస్తున్నారనమాట. ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే చైనా దీంట్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేదే ఒక బిగ్గెస్ట్ థింగ్ అనమాట. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంట్రీ ఇస్తామని చెప్పి ఇరాన్ యొక్క ఇంట్రెస్ట్ అన్ని మేము కాపాడాలి, ఇరాన్ యొక్క రిలీజియస్ అన్ని మేము కాపాడాలని చెప్పేసి వీళ్ళు డైరెక్ట్గా అయితే ఇన్వాల్వ్ అవుతున్నారు చైనా వాళ్ళు కూడా. అండ్ మన న్యూస్లో సర్క్యులేట్ అవుతున్నాయి లైక్ చైనా వెపన్స్ ఏవైతే ఇరాన్ యూజ్ చేస్తుందో దట్ లైక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయని కూడా చెప్తున్నారు. అవి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు. సోషల్ మీడియాలో వచ్చిందని మనం నిజం నమ్మలేము. అండ్ నిన్నటి వరకు కూడా లైక్ కాశ్మీర్లో లాల్ చౌక్లో ఏవైతే ప్రొటెస్ట్ జరిగినాయో అవి రోజు అన్ని ఆగిపోయాయి. అది సడన్ గా అన్ని ఆగిపోయాయి. అది ఎందుకు అయిపోయాయి కూడా తెలియదు. దేర్ ఈస్ నో స్ట్రిక్ట్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రూల్స్ పాస్ చేయడం కానీ ఇవి కూడా మనకి ఏం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వలేదు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నా ప్రొటెస్ట్లు కానీ ఆ థింగ్స్ ఏవైతే వాళ్ళు చేస్తున్నారో అవన్నీ కూడా సడన్ గా అయితే ఆగిపోయినాయి అనమాట. ఇది ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. అండ్ ద ఫర్దర్ థింగ్ ఫర్దర్ ప్రాసెసింగ్స్ ఏమైతే జరుగుతాయో కూడా ఇవి ఎందుకంటే ఇప్పుడు నాట్ ఓన్లీ ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ ఆల్ ఓవర్ కంట్రీస్ కూడా ఇరాన్ సపోర్ట్ ఇచ్చే కంట్రీస్ అయితే వస్తున్నాయి అండ్ యుఎస్కి సపోర్ట్ ఇచ్చే కంట్రీస్ అయితే వస్తున్నాయి. అండ్ మిడిల్ ఈస్ట్ని వీళ్ళు వార్ జోన్గా ఎంచుకున్నారు. దే ఆర్ కమింగ్ ఇన్ టు వార్.
సో ఇదైతే జరుగుతుందన్నమాట. అండ్ దుబాయ్ నుంచి అయితే మన ప్యాసింజర్స్ కూడా తిరిగి ఇండియాకి వచ్చేసారు. ఆ విధంగా కూడా మనకి చాలా అయ్యింది. అండ్ సో రీసెంట్ డెవలప్మెంట్ మేజర్ మిలిటరీ అఫెన్సివ్ అయితే ఒకటి జరిగింది. అది ఏంట్రా అంటే 1600 టార్గెట్స్ ఇరాన్ అయితే దాదాపుగా ఇరాన్ మీద యుఎస్ అండ్ ఇజ్రాయెల్ లాంచ్ 1600 టార్గెట్స్ చేసుకునేసి ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ మీద మిజైల్స్ అయితే వదిలారనమాట. అవి 95% అక్యురేట్తో ఏవేవైతే వాళ్ళు టార్గెట్స్ ఇచ్చారో ఇజ్రాయెల్ వాళ్ళు ఆ టార్గెట్స్ హిట్ చేశాయి. సో దట్ వాస్ ద మెయిన్ థింగ్ హ్యాపెనింగ్ హియర్. సో ఇరాన్లో ఏవేవైతే వాళ్ళకి 1600 టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు హిట్ చేసేసారు. అండ్ అదే కాకుండా ఇరాన్లో ఉన్న నటాజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ, ఇది బిగ్గెస్ట్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఇరాన్ అనమాట. సో దీని మీద కూడా ఇజ్రాయెల్ మిజైల్ అయితే వేశారనమాట. అండ్ ఇదే కాకుండా ఇరాన్ ఇప్పుడు గట్టిగా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేదానికి హైపర్సోనిక్ మిజైల్స్ అనేటివి బయటికి తెస్తుంది. అండ్ ఇదే మనకి సోషల్ మీడియాలో కూడా అండ్ వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో కూడా మనకి ట్విట్టర్లో వచ్చిందనమాట. సో దే ఆర్ గోయింగ్ టు హిట్ బ్యాక్ విత్ హైపర్సోనిక్ మిజైల్స్. సో హైపర్సోనిక్ మిజైల్స్ అంటే ఇది పూర్తిగా డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీఆర్ యూజింగ్ ద నార్మల్ మిజైల్స్ అనమాట. సో వీటికి స్పీడ్ ఎక్కువ అండ్ అక్యురసీ ఎక్కువ అండ్ ద డ్యామేజ్ విచ్ ది క్రియేట్ ఇది కూడా ఎక్కువ అనమాట హైపర్సోనిక్ మిజైల్స్కి. సో వీటితో అయితే మేము హిట్ చేస్తాము అని చెప్పి కూడా ఇరాన్ చెప్తోంది. అండ్ నిన్న ఏదైతే జరిగిందో ఇరాన్ సౌదీ ఆరామ్కోలో ఉన్న సౌదీ ఆరామ్కో ఇస్ ద బిగ్గెస్ట్ ఆయిల్ కంపెనీ. సో సౌదీ ఆరామ్కో కంపెనీకి సంబంధించిన బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీ కంపెనీ మీద ఇరాన్ అనేది మిజైల్స్ వేసిందనమాట. అండ్ దట్ రిఫైనరీ ఆల్సో క్లోజ్డ్ అనమాట. సో ఇది అండ్ సో దీని ప్రకారంగా చూసుకుంటే వరల్డ్ ఎకానమీస్ ఎలా రియాక్ట్ అవుతాయి, సో ఎకానమీ పరంగా మనకి ఎలాగా ఉంటుంది అనుకుంటే ద ఫస్ట్ థింగ్ ఈస్ క్రూడ్ ఆయిల్ అనేది ప్రైజెస్ ఇంక్రీజ్ అయిపోయింది ఆల్మోస్ట్. సో యూరోప్ మార్కెట్స్లో అయితే దాదాపుగా వార్ స్టార్ట్ కాకముందు నిన్నటి వరకు చూసుకుంటే 50% ఆఫ్ ద ప్రైజెస్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. ఎందుకంటే యూరోప్ కంట్రీస్కి మెయిన్గా ఎక్స్పోర్ట్ అవ్వాలనుకునేది ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మీదుగానే. వాళ్ళకి ఏం కావాలనుకున్నా కూడా యూరోప్ కంట్రీస్కి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మీదుగానే వెళ్ళాలి. సో ఇప్పుడు ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజే మూసేసినప్పుడు ఇంకా వాళ్ళకి ఏం ఇంపోర్ట్ అవుతాయి, సో ఆటోమేటిక్గా వాళ్ళకి స్టాప్ అయిపోయింది అనమాట. అండ్ ఇండియా పరిస్థితికి వస్తే, క్రూడ్ ఆయిల్ పరిస్థితికి వస్తే ఏంటి అని క్వశ్చన్ చేస్తే వీ హ్యావ్ మనకి అఫీషియల్గా కూడా డిక్లేర్ చేశారు 74 days ఆఫ్ రిజర్వ్స్ అయితే మన దగ్గర ఇండియా దగ్గర అయితే రెడీగా ఉన్నాయి. అండ్ ద ఫర్దర్ డెవలప్మెంట్ ఏంట్రా అంటే మనోళ్ళు ఇరాన్ ఆయిల్ని ఎప్పుడో రీప్లేస్ చేసేసారు. మనోళ్ళు ఒక 5 years 3 years బ్యాకే మనము ఇంతకు ముందు వరకు కూడా ఇరాన్ ద ప్రైమరీ సప్లయర్ ఆఫ్ ది ఆయిల్ ఫర్ ఇండియా, బట్ దాన్ని మనం ఆల్రెడీ రష్యాతో రీప్లేస్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు కూడా మనకి ఏదైనా ఇన్ కేస్ ఎమర్జెన్సీ యూజర్స్కి అయినా కూడా మనకి రష్యా నుంచి ఆయిల్ అయితే ఈజీగా వస్తుంది. సో మనం ఎటువంటి భయపడాల్సిన పనే లేదు. నిన్న మా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఒక ఆయన ఈ మాతో వార్ జరుగుతుంది, సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి, మనము ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు, ఇంకో 10 days వరకే రిజర్వ్స్ ఉంటాయని చెప్పేసి ఆయనకి విన్నాడంట రిజర్వ్స్. సో మనకి 10 days పెట్రోల్ డీజిల్ అయిపోతుందని చెప్పేసి ఆయన కార్కి వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేసుకొని వచ్చాడంట. సో ఫుల్ ట్యాంక్ చేసుకొని వచ్చారు. అది ఎన్ని రోజులు ఉంటుంది ఫుల్ ట్యాంక్ చేసుకున్నా కూడా, నువ్వు ఎంత తిరిగినా ఇంకొక వారం 10 days ఉంటుంది. ఆ తర్వాత ఉండదు కదా. సో ఎవరు కూడా భయపడాల్సిన పని ఏం లేదు, ఎందుకంటే అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మన ఇండియాలో అయితే ఇప్పట్లో రాదు. సో వీ హ్యావ్ రిజర్వ్స్ ఫర్ 2.5 months అండ్ ఆఫ్టర్ దట్ కూడా మనం రష్యా ఆయిల్ పైన డిపెండ్ అవ్వచ్చు. వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ వీ హ్యావ్ దట్ కెపాసిటీ. సో దీంట్లో ఎటువంటి భయపడాల్సిన పని ఏం లేదు. బట్ ఎకానమీ పరంగా సో మనకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఏదైనా కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ షిప్స్ కూడా చాలా మటుకు అయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర అయితే ఉండిపోయినాయి. సో అవి ఫర్దర్ డెవలప్మెంట్స్ ఎలా జరుగుతాయి ఇప్పటి వరకు అయితే తెలియదు. సో దీస్ ఆర్ ద లేటెస్ట్ అప్డేట్స్ రిగార్డింగ్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పవన్ వ్లాగ్స్ 30. థ్యాంక్ యూ.